తెలంగాణలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం డోర్ టు డోర్ నిర్వహిస్తున్నారు. ఇక నల్గొండ కార్పొరేషన్ 35వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రచార సడలిపై మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఉద్యమాల కిల్ల నల్లగొండ జిల్లా ముద్దాడిన బిడ్డ ఊరన్నా మన తెలంగాణ కన్నా చూడన్నా మన ఊరు వాడల్ల పొద్దయి పొడిసిండు పేరు గల్ల నేత ఊరన్నా మన అన్న కోమటిరెడ్డి చూడన్నా పోరాటాల పొద్దు ఈ అఖిరవ్వ పేదోళ్ళ కన్సవుల తను పెరుగు పువ్వా పెద్ద కొడుకై మనకు చూపిండు తవ్వా ఉద్యమాల కిల్ల నల్లగొండ జిల్లా ముద్దాడిన బిడ్డ ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని వాళ్ళు మాకు మనం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది. ఇప్పటికే అభ్యర్థులు ఎవరికి వరకు గెలుపు దిశగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నల్గొండ డివిజన్ 35వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారితో మనం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకున్న ప్రచార సడిలా ఉంది. నమస్తే మేడం, కంగ్రాచులేషన్స్. మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి మద్దతు వస్తుంది? మంచి స్పందన వస్తుందండి. మంచి స్పందన వస్తుంది. మేము పోయిన కాడల్లా కంపల్సరిగా మీకే ఓటు వేసి తప్పకుండా గెలిపిస్తామని వాళ్ళు మాకు మనవి చేస్తున్నారు. మీరు ప్రచారంలో పోయినప్పుడు ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తున్నారు? మీకు ఇప్పుడు టికెట్ రావడం జరిగింది అధికారికంగా, కాంగ్రెస్ అధికార పార్టీలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. సో ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారు? మేము మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి మీకు అందుబాటులో ఉంటాం, పనులు చేస్తాం. కంపల్సరిగా మీకు సీసీ రోడ్లు లేవు అన్నా కూడా మేము సీసీ రోడ్లు లేపిస్తాం. ఇప్పుడు అధికార పార్టీ మన వెనక ఉంది. మీకు నల్లాల గురించి కూడా మీకు మంచినీటి సమస్య ప్రతి ఒక్కటి మేము ముందుండి మీకు చేస్తాం. వీధి లైట్లు కానీ, చెత్త బండి కానీ ఏది రాకున్నా కూడా మాకు ఒక ఫోన్ కాల్ కొడితే మీ అందుబాటులో ఉండి మీకు అన్ని సమస్యలు మేము ముందుండి చేసి పెడతాం. చెప్పండి, ఇక్కడ మీరు మీకు మహిళా టికెట్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈసారి 40% మహిళల టికెట్ కూడా కేటాయించారు. మీకు రావడం పట్ల మీరు ఎట్లా ఆనందం వ్యక్తం చేస్తారు? మేము ప్రజాసేవ చేసుకుందాం అనుకుంటున్నాం. ప్రజల కోసం ప్రజాసేవ చేయాలని మా అభిప్రాయం. సంతోషంగా మినిస్టర్ సహకారం కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్గా ఉన్నారు. వారి సహకారం ఎట్లా ఉంది? వారు మీతో ఏమన్నారు? సహకారం చాలా మంచిగా ఉందండి. మాకు మీకు ఏ ఆపతున్నా ఏదున్నా నేనున్నా అని చెప్పి మాకు మంచిగా మీకు ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తా, అన్నీ మీరు హామీ ఇవ్వండి అని మేము ఇస్తున్నాం. మంచిగానే మాకు మంచిగానే స్పందన బాగుందండి. సీనియర్ నేత ఇటికాల శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. వారు ఇప్పుడు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు గతంలో పోయినసారి ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేశారు. వారి అభిప్రాయాలను తెలుస్తున్నాం. సార్ నమస్తే, చెప్పండి, ప్రచారం ఎట్లా సాగుతూ ఉంది? ప్రజలు ఎటువంటి స్పందన వస్తూ ఉంది? ప్రజలు మాకు మంచి స్పందనగా ఉన్నారు. మేము ప్రజల ముందరనే ఉంటాము. 24 గంటలు ప్రజలనే తిరుగుకుంటూ, ప్రజలనే పని చేసుకుంటూ, ప్రజలు అందుబాటులో ఉంటున్నాం కాబట్టి మాకు మంచి స్పందన ఉంది. సార్ చెప్పండి, 35వ వార్డు చాలా హాట్గా ఉంటుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో చదువుకున్న వారు ఉంటారు. సో ఎట్లా ఉంది? గతంలో మీరు పోయిన ఎలక్షన్లో పోటీ చేశారు. ఆ అనుభవం ఏ విధంగా మీరు సార్ గెలుపు దిశగా? ఆ అనుభవం వల్లనే పోయినసారి మిస్ ఒక 22 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ అనుభవం, ఆ సానుభూతి, ఉన్న ప్రభావం వల్ల నాకు మంచి స్పందన, జనాలలో మంచి స్పందన ఉంది. మన సానుభూతి కూడా చాలా ఉంది. 35వ వార్డుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎటువంటి సమస్యల మీద దృష్టి తీసుకొస్తారు? వాళ్ళు రోడ్లు అడుగుతారు, ఈ మోరీలు అడుగుతారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అడుగుతారు, ప్లస్ వాటరు, కరెంటు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అడుగుతారు. ఇప్పటి వరకు కూడా మేము 20 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బొర్రి శ్రీనివాసరెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇప్పుడు ఇదే 35వ వార్డులో 3 కిలోమీటర్ల రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగినది. ప్లస్ గవర్నమెంట్ ఇండ్లు ఒక 40 ఇండ్లు దాకా ఇప్పించడం జరిగింది. అధికారం లేకున్నా మేము కౌన్సిలర్ కాకున్నా కూడా వాళ్ళు అధికారం ఉన్నది, వాళ్ళ సాయంతో మేము వార్డులో చేసినాం. అట్లనే వార్డులో మంచి వాళ్ళు చెడు ఏం జరిగినా, వాళ్ళని చచ్చినా బతికినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా నేను ప్రతిదానికి ఆదుకుంటూ నా స్వశక్తి, నా చేతిలో ఉన్నంత సాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా. సో చెప్పండి, పద్మనాభకు సంబంధించి ఇక్కడ రాజేంద్ర కాలం సంబంధించి
మీరు గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా సార్, నన్ను మామూలుగా కాదు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నా. నాకున్న స్పందన, నా మీద ఉన్న సానుభూతి, నన్ను ఆదరిస్తున్నారు. ఏ ఇంటికి పోయినా కూడా అయ్యో పాపం ఇప్పటికి 3 సార్లు చేసినావు బిడ్డ, నీకేం కాదు, ఈసారి మేము ఉన్నాం అనే దీవెనలు ఇస్తున్నారు. అందుకనే నాకు మంచి హిమ్మతిగా ఇప్పుడు కూడా అందరి సహకారాలు తీసుకొని ముందుకెళ్తున్నా. సో చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మీ వార్డు సంబంధించిన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ఇప్పటివరకు ఎంతమందికి ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు? వాళ్ళందరినీ కలిసినప్పుడు ఏ విధంగా స్పందన వస్తుంది? గవర్నమెంట్లో ఉన్నటువంటి మీకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అడ్వర్టైజ్ కాబోతున్నాయి? అన్నీ ఉన్నాయి. ఫ్రీ రైస్ ప్లస్ మేము వేసిన రోడ్లు, బస్సులవి కూడా మాకు మంచి స్పందన ఉంటుంది. రెండోది మన వాటర్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించినాం. 3.5-4 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. మా దగ్గర ఉన్న మేజర్గా రోడ్లు ఇప్పటివరకు 3 కిలోమీటర్లు అయినాయి. ఇంకో 3 కిలోమీటర్ల దాకా శాంక్షన్ అయ్యి ఉన్నది. మాకు మంత్రి గారు మంచిగా ఏదంటే అది మేము అడిగిన వెంటనే మాకు ఏదంటే అది చేస్తుంది. సో ఏంది మినిస్టర్ గారు మీకు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గెలుపు మీరు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా? వారు ప్రచారానికి రాబోతున్నారా? ఎటువంటి హామీ ఇచ్చారు ప్రత్యేకంగా మీ వార్డుకు? సారీ మా వార్డుకు వచ్చేదానికి హామీ ఇచ్చిండు. 7వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ మా వార్డుకు వస్తుండు. నాకు ఫుల్ హామీ ఇచ్చిండు. నువ్వు ఏదన్నా జనాలకు జనం ఏమడిగినా నా దగ్గరికి తీసుకురా, నేను నీకు ఏదైతే అది చేస్తాను, జనంలో ఒప్పుకొని రాపో, నీ వర్కులు నువ్వు గెలిచి రా, నీకు ఏదంటే అది ఏ ప్రాబ్లం ఉన్నా మనం నేను చూసుకుంటా అనేది నాకు మంచి హామీ ఇచ్చారు. చైర్మన్ గారు కానీ, మోహన్ గారు కానీ, మంత్రి గారు కానీ నాకు మంచి భరోసా, నాకు మంచి హామీలు ఇచ్చారు. సో చెప్పండి, మీ వార్డుకు సంబంధించి, డివిజన్కి సంబంధించి ఎన్ని కాలనీలు ఉన్నాయి? అక్కడ ఉన్న సమస్యలు ఏంది? ప్రత్యేకంగా మీరు అక్కడ యువతకి ఇచ్చేటువంటి, మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో నిరుద్యోగాన్ని తగ్గించడం వల్ల మీరు నిరుద్యోగులకు ఎటువంటి హామీ ఇస్తారు? మేము చేసే కాలనీ ఇప్పుడు మాది హనుమాన్ నగర్, శివరాం నగర్, మన రాఘవేంద్ర కాలనీ, సుభాష్ చంద్రబోస్ కాలనీ, పద్మనగరు, ఎన్జీబీ కాలనీ. ఈ కాలనీలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని సెటిల్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని నిరుద్యోగులు వాళ్ళది రిటైర్మెంట్ పింఛని వాళ్ళ వస్తున్నది. అది కూడా మా మంత్రి గారు నల్గొండ టౌన్కు 100 కోట్లు తెచ్చి వాళ్ళ డబ్బులు ఇప్పిద్దాము, ఎవరైనా ఉంటే తీసుకురండి, వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ బయోడేటా తీసుకొని రండి, అది చేస్తా అని చెప్పారు. వాళ్ళకు కూడా మేము వాగ్దానం చేస్తాం. మేనిఫెస్టో అంటే మేము రోడ్లు వేయడానికి సిద్ధంగా, ప్లస్ వాటర్ లైట్లు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఎనీ టైం, ప్లస్ రేషన్ కార్డులు ఇప్పటి వరకు వాళ్ళ ముందుండి రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. వాటర్ లైన్ ఇప్పించడం జరిగింది. ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇప్పించడం జరిగింది. ప్లస్ ఇంకా కూడా ఇప్పిస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు కావచ్చు, అవి ఏ విధంగా వివరిస్తున్నారు? ప్రతిపక్షాలు పథకాలు అమలు కావట్లేదని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మీరు ఏ విధంగా దాన్ని తిప్పికొట్టవుతారు? లేదు, మేము అందరికి చెప్తున్నాం సార్. మన గవర్నమెంట్ వచ్చినాక 6 పథకాలు అన్ని శాంక్షన్ అయినాయి. అన్ని ఇంటింటికి కూడా లబ్ధి జరుగుతుంది. ఇప్పటివరకు రైసు జరుగుతుంది, బస్సు జరుగుతుంది, ప్లస్ ఇవి ఉన్న 6 పథకాలు కూడా కరెక్ట్ జరుగుతున్నాయి సార్. మేము దాని మీద కూడా రెవల్యూషన్ ఏం లేదు సార్. మమ్మల్ని అడుగుతోడు కూడా ఏం లేదు. గవర్నమెంట్ వ్యతిరేకం అనేది కూడా ఏం కనబడతలేదు సార్. మంచి అనుకూలంగా ఉంది గవర్నమెంట్ మాకు. మేము పోతే కూడా మంచి స్పందన ఉంది. మమ్మల్ని దీవిస్తున్నారు. గవర్నమెంట్ మీ గవర్నమెంట్ అనేది లేదు, మీకు మంత్రి గారు ఉండండి, ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం అని జనం ఆరతులు పడుతున్నారు సార్. సో ప్రజలకు మీరేం చెప్తున్నారు? ఈసారి ఇటుకల శ్రీనివాస్కు ఓటు వేయాలంటే మీరు చివరిగా ప్రజలను ఏం కోరుతారు? ప్రజల గవర్నమెంట్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. నాకు ఎంతైనా మంత్రి గారు నాకు అభియోగం ఇచ్చిండు, చైర్మన్ గారు ఇచ్చారు, వీళ్ళందరూ ఇచ్చారు. కాబట్టి మీరు నన్ను ఒక్కసారి దీవించి ఇటుకాల మంగమ్మను, శ్రీనివాసును చేయి గుర్తుకు ఓటేసి ఈ మా 35వ వార్డు డివిజన్ పద్మనగర్ కాలనీ వాసులకు, హనుమాన్ నగర్ కాలనీ వాసులకు, రాఘవేంద్ర కాలనీ కాలవాసులకు, ఎన్జీబీ కాలనీ వాసులకు, ప్లస్ సుభాష్ చంద్రబోస్ కాలనీ వాళ్ళకు, శివరామన్ కాలనీ వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. నన్ను ఒక్కసారి ఆశీర్వదించగలరని కోరుకుంటున్నా. సో తనను గెలిపిస్తే 35వ డివిజన్కు పూర్తిగా అభివృద్ధి చేసేది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఇక్కడ ఉన్న ఆశీర్వదిస్తే వార్డు డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఇటికల మంగమ్మ శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సంపూర్ణేష్తో రాజశేఖర్, S1S, నల్గొండ ప్రచారం.